హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో రెండు కీలకమైనటువంటి పదప్రయోగాలు చేశారు. అవేంటి అంటే ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అని మీడియాను ఉద్దేశించి మాట్లాడాడు. రెండో పదం ఏంటంటే ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం, ఉగ్రవాదం అనేటువంటి విధంగా మాట్లాడాడు. అంటే ప్రభుత్వ ఉగ్రవాదము, మీడియా ఉగ్రవాదం, ఈ ఉగ్రవాద చర్యలు మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ఆరోపణ, ఆయన యొక్క వాదన. ఒక రోజు 2 రోజులకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్యాత్మిక టెర్రరిజం అని ఆయన ఒక పదాన్ని వాడాడు. దానికి కౌంటర్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పదాలు వాడటం. ఏంది ఆధ్యాత్మిక టెర్రరిజం అని ఎందుకు చంద్రబాబు నాయుడు వాడాడు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మతపరమైన కులపరమైనటువంటి సమస్యలని వాళ్ళే సృష్టించి ఆ విధంగా గొడవలు జరిగేటట్టు అల్లకల్లోలం చేసేటట్టు వాళ్ళు పాల్పడుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక టెర్రరిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని ఆయన ముఖ్యమంత్రి యొక్క ఆరోపణ. వీరిద్దరూ మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఇవన్నీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు టెర్రరిస్టులు, మీరు టెర్రరిస్టులు అంటే మీరు టెర్రరిస్టులు అని మాట్లాడుకుంటున్నారు. నేనేం చెప్తానంటే వీళ్ళిద్దరూ టెర్రరిస్టులే ఈ విషయాల్లో అని చెప్తున్నాను. మీడియా టెర్రరిజం, ఆధ్యాత్మిక టెర్రరిజం, ప్రభుత్వ టెర్రరిజం, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకునే మాటలు వీళ్ళిద్దరికి వర్తిస్తాయి. ఇద్దరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఏంటి సేమ్ అయ్యాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు డిఫెన్స్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరించడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాగా మరొకలాగా వ్యవహరించడం అనేటువంటి ధోరణి ఈ రోజున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని నేను ఒక మీడియా పర్సన్గా అసలు ఈ మీడియా ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏంటి అసలు ఇది అనేటువంటిది, నిజంగా టెర్రరిస్టులాగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారా అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అంశమే ఇది. ఒక జర్నలిస్టులుగా న్యూట్రల్గా ఉండేటువంటి కొద్దిమంది అయినా సరే ఈ ఆర్గనైజ్డ్ టెర్రరిస్టులుగా వ్యవహరించేటువంటి వాళ్ళ వల్ల మొత్తం జర్నలిజానికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరు వ్యవహరిస్తున్నారు? కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూటమికి సపోర్ట్ చేసేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి మీడియాకు సంబంధించినటువంటి ఇద్దరూ పరిధిదాటి వ్యవహరిస్తున్నారు. అసలు వీళ్ళే రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీడియా మీద ఈ విధమైనటువంటి విమర్శలు, ఆర్గనైజ్డ్ టెర్రరిస్టులు మీడియా వాళ్ళు అనేటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి మాటలు రాజకీయ విమర్శలు వస్తున్నాయి అని అంటే ఊరికే వస్తున్నాయా? అందుకని నేను ఈ అంశాల మీద 1-2 ఉదాహరణలు చెప్తాను సుదీర్ఘంగా. నేను దాన్ని ఎందుకంటే అన్నం ఉడికిందా లేదని చెప్పడానికి ఒక మెతుకు చాలు. 2 ఘటనలు, వైసీపీ ప్రభుత్వంలో ఒక ఘటన, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక ఘటన, 2 మీడియాలకు సంబంధించినటువంటి ఘటనల విషయంలో ఏ విధంగా మీడియాలను పావులుగా వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు అనే దానికి 2 ఉదాహరణలు చెబుతా. దాన్ని బట్టి వీళ్ళ వ్యవహార శైలిందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అని ఎందుకు వాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే, తిరుపతి దేవస్థానం తిరుమలలోకి కొంతమంది మద్యం బాటిళ్ళు తీసుకెళ్ళి, జర్నలిస్టులే తీసుకెళ్ళి, సాక్షి ఫోటోగ్రాఫరో వీడియోగ్రాఫరో తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించారు. వీళ్ళే ఆ బాటిళ్ళు అక్కడ పెట్టారు అని పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద మాట్లాడాడు. ఒక ఘటన జరిగింది తిరుమలలో. ఆ ఘటన జరిగినటువంటి అంశానికి సంబంధించి ఏదో ఖాళీ బాటిళ్ళు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు మద్యం తాగుతున్నారు, లేకపోతే ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది అనుకోండి, లేకపోతే సాక్షిలో ఒక వార్త వచ్చింది అనుకోండి. దాని మీద కేసులు పెట్టారు. ఎవరు? వీళ్ళే తీసుకెళ్ళి పెట్టారు, జర్నలిస్టులే అనేటువంటి దాని మీద. దానికి సంబంధించినటువంటి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్న ఏంటి అంటే, ఇది మీడియా ఒక అంశాన్ని బయట వెలుగులోకి తీసుకొస్తే వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళని బెదిరించేటువంటి ధోరణికి వచ్చింది. అసలు వాళ్ళేగిన తీసుకెళ్ళి అక్కడ బాటిళ్ళు పెడితే పోలీసులు కేసులు పెట్టారు. కానీ కేసులు పెట్టినప్పుడు అసలు వాళ్ళు తీసుకెళ్లే సమయంలో ఈ తనిఖీలు వాళ్ళు ఏం చేశారు?
ఎందుకు తనిఖీ చేయలేకపోయారు, ఎందుకు పట్టుకోలేకపోయారు, ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశంగా అనుకోవటానికి పని లేదు అనేటువంటి విధంగా వాళ్ళు చెప్పారు. ఇన్ని వ్యవహారాలు, స్కానింగ్ వ్యవహారాలు ఇన్నుంటే ఎట్లా వెళ్తాయి అక్కడికి అనేటువంటిది. రెండవ ప్రశ్న ఏమేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళే అక్కడికి తీసుకెళ్లారనేటువంటి విధంగా ఎందుకు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ని బయటికి పెట్టలేదు? నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టవచ్చు కదా. అంటే ఆ విధంగా తిరుమల తిరుపతిలో పైన తిరుమల కొండ మీద మద్యం బాటిళ్ళు ఇతర అంశాలు వస్తున్నాయని ఇక సోషల్ మీడియాలో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలోనో వార్తలు వస్తే ఏకంగా జర్నలిస్టుల మీద కేసులు పెట్టేసాడు. పోనీ నిజంగా తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపించమని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఆధారాలని, అలాంటి విజువల్స్ను బయట పెట్టమని అడుగుతుంది. పోలీసులు కూడా అలాంటి విజువల్స్ బయట పెట్టాలి. లేదు అని అంటే ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగా ఇలాగ ఎవరు మాట్లాడినా సరే ఇదే తరహాలో కేసులు పెడతామనేటువంటి విధంగా బెదిరించి హెచ్చరించేటువంటి ధోరణి ఈ రోజున టీటీడీలోనూ ప్రభుత్వంలోనూ కనపడుతుంది. ఆ అంశం మీద ఒక చిన్న అంశం అది, దాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అని అంటే ఆధ్యాత్మిక టెర్రరిజానికి పాల్పడుతున్నారు అనేటువంటి విధంగా మాట్లాడటం, దాన్ని పత్రికల్లో ప్రముఖంగా వేయటం అనేటువంటిది, దీన్ని ఏమంటారు అని అంటే ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్లో భాగం. మీడియాని ఈ విధంగా వాడుకొని జరుగుతున్నటువంటి పరిణామాల మీద, అమరావతి మీద ఒక చర్చ జరుగుతుంది, రెండోది రాయలసీమ నీటికి సంబంధించినటువంటి అంశం ఇంకొక చర్చ జరుగుతుంది. అవన్నీ చర్చకు రాకుండా ఈ ఆధ్యాత్మిక టెర్రరిజం అని ముఖ్యమంత్రి మాట్లాడటం, దాన్ని మీడియాలో ప్రముఖంగా వేయటం అనేటువంటి అంశాలన్నీ కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షియో పేపర్ టీవీ వాళ్ళు చేసే ఒక చిన్న దీని మీద ఇంత పెద్ద అంశంగా మాట్లాడటం అనేది ఇది డైవర్ట్ అంశంలో భాగం. రెండూ తప్పే. ఆధ్యాత్మిక టెర్రరిజం అని వీళ్ళు మాట్లాడినా, వాళ్ళు మీడియా టెర్రరిజం ఇవన్నీ చూపించి మీడియాలో మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టెర్రరిస్టులాగా మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మా మీద విమర్శలు చేస్తున్నారు అనేటువంటి విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఎవరి మీద? తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి వాళ్ళ మీద. నిజంగా అది ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం అనేటువంటి పదాన్ని అంగీకరించకపోయినా ఈ మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళు, సపోజు ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, అదేవిధంగా టీవీ5, మహా టీవీ, వీళ్ళందరూ అసలు ఏదైనా సరే ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తే, లేకపోతే వీళ్ళే అసలు రాజకీయ నాయకుల్లాగా వాళ్ళ మీద పడి విరుచుకుపడి వాళ్ళ మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఉంటే, అందుకని కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంది. మీరు ఒక మీడియా అనేటువంటి విషయం మర్చిపోతే ఎలాగా? దాన్ని వదిలిపెట్టే మర్చిపోయి మీరు అసలు రాజకీయ నాయకుల్లాగా అసలు పరకాయ ప్రవేశం చేసి మీరే దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి విషవృక్షం, జగన్మోహన్ రెడ్డి విషము, ఇతను ఒక రాచపుండు అని అతను రాజకీయ పార్టీ అతనిది. అతను అమరావతి మీద తన వైఖరి చెప్పాడు. ఎన్నికలకు ముందు అధికారికంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే చెప్పాడు. ఓడిపోయాడని అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే చెబుతున్నాడు. తన వైఖరి అది. జనానికి నచ్చిద్దా లేదా, జనం ఓట్లేస్తారా లేదా అనేది జనం చూసుకుంటారు. దానికి ఇక ఈ మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఈ పేర్లు చెప్పే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడేటువంటి విధంగా వ్యవహారం చేస్తే మీకేంటి సంబంధం అని నేను అడుగుతున్నాను. మీరు విమర్శ చేయండి. ఒకవేళ మాట మారిస్తే జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయండి. లేదు అని అంటే ఇప్పుడు అమరావతి మీద తన వైఖరి వల్ల ఏం నష్టం జరుగుతుందో రాష్ట్రానికి, లేకపోతే ప్రజలకు ఏం నష్టం జరుగుతుందో అర్థమయ్యేటట్టు చెప్పండి. అంతే తప్ప విరుచుకుపడి అసలు ఈ రాష్ట్రంలో ఉండటానికి వీళ్ళతో తరిమి కొట్టాలి అనేటువంటి విధంగా మీరు వేస్తే, అందుకనే కదా వాళ్ళు ఆర్గనైజ్డ్ మీడియా ఉగ్రవాదం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. ఇది మీరు చేసుకున్నటువంటి ఇయే కదా. మీ వల్ల మీడియాకి అందరికీ చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఇది ఎంత మేరకు సమంజసం? అసలు నిజంగా మీడియా మీరు న్యూట్రల్గా ఉండాల్సినటువంటి మీడియా ఎలా వ్యవహరిస్తుంది అనేటువంటి దాని మీద ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఇదే తిరుమలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే సాక్షి వాళ్ళో వేస్తే మనము వాళ్ళదే తప్పు, వాళ్ళే పెట్టారు అవి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇప్పుడు పోలీసులు కూడా కేసు పెట్టారు. ఇదే అంశాల మీద ఈ సంవత్సరం 9.5 కాలంలో ఈనాడులోను, ఆంధ్రజ్యోతి పేపర్లోను, ఏబిఎన్ దీంట్లోను మద్యం గురించి తిరుమలలో అక్కడ ఉండేటువంటి మాంసానికి సంబంధించి అక్కడ కార్యకలాపాల గురించి పలుసార్లు వార్తలు వచ్చాయి. మరి అప్పుడు ఇది ఎందుకు వచ్చాయి? ఇదేంత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు, న్యూట్రల్గా ఉన్నారనే ఇది కాదు అన్న సమస్య.
వాళ్ళకి ఏవో సమస్యలు ఉన్నాయి. ఏమిటి? ఏబిఎన్ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీతో దగ్గరగా ఉంటారు. అదేవిధంగా బిఆర్ నాయుడు తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షంలో నేను దగ్గరగా ఉన్నాను, చాలా సేవ చేశాను, కాబట్టి నాకు టీటీడీ చైర్మన్ ఇవ్వండి అని తీసుకున్నాడు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏది 2 మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆయనకు అంత పెత్తనం ఇచ్చారు నాకేంటి అనేటువంటి విధంగా వ్యతిరేకం చేస్తున్నారా లేదా ఉన్నయే వేస్తున్నారో తెలియదు. మరి ఉన్నయే వేస్తే మరి అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఇలాంటిది తప్పు చేస్తున్నారు, వీళ్ళే కావాలని అక్కడ పెడుతున్నారు. మరి అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా తీసుకెళ్ళి అవన్నీ మద్యము లేకపోతే మాంసము వ్యవహారాలు ఇవన్నిటి మీద వార్తలు వేశారంటే వాళ్ళు కూడా అలా చేశారా? మరి వాళ్ళ మీద కేసులు పెట్టలేదుగా. ఇది ఈ విధమైనటువంటి ధోరణి వైసీపీ ఓడిపోయింది, ఆల్రెడీ ఓడిపోయి మూలన కూర్చోబెట్టారు ప్రజలు. వాళ్ళ మీద ఇప్పుడు ఈ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం 9 నెలలైన ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా విమర్శలు రాకూడదు అనేటువంటి విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇది చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు, వాటి మీద చూపించడం తప్ప, వాటి మీద మాట్లాడటం, వాటి మీద రాయటం తప్ప ఏమన్నా ఈ మీడియా చేస్తుందా? అందుకని కదా మిమ్మల్ని ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ మీడియా అని అంటుంది. ఒకసారి పునరాలోచించండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మీడియాని ఏ విధంగా చూశారు, ఏ విధంగా చేశారు, ఆ రోజున బాధితులు ఇప్పుడు ఈ ఏదైతే టెర్రరిస్టు మీడియా అని మాట్లాడుకున్న వాళ్ళు ముద్ర ఎంచుకున్నారో TV5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, మహా టీవీ వీళ్ళందరూ బాధితులు ఆ రోజున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అధికారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మీడియా మీద అదే తరహాలో చేశారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు ఎట్లయితే మీడియాకు సంబంధించినటువంటి సాక్షి వాళ్ళ మీద తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో కేసులు ఎలాగైతే పెట్టారో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు చూపిస్తున్నారు, విజువల్స్ చూపిస్తున్నారు. పోలీసులు మహిళలను పొత్తి కడుపుల్లో తన్నేటువంటి వీడియోలు ఇవన్నీ తీస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని పోలీసులు అణిచివేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణిచివేస్తుంది, ఇవన్నీ ఈ మీడియాలన్నీ ప్రజలకు చూపిస్తుంది అని ఆ రోజున పోలీసులు ఉసిగొలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, ఈనాడు, TV5, అదేవిధంగా ఈ విధంగా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశానికి ఒత్తాసు పలికే మీడియాలు అప్పుడు ఉండేటువంటి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఏం కేసులు పెట్టారు తెలుసా? మహిళల ఏదైతే పోలీసుకు సంబంధించినటువంటి మహిళా పోలీసులు బట్టలు మార్చుకుంటుంటే వీళ్ళు వీడియోలు తీశారంట, నిర్భయ కేసులు పెట్టారు. ఎంత దారుణమో తెలుసా? పూర్తి అబద్ధం అది. ఆ రోజున మీడియాని కట్టడి చేయడం కోసం ఏది మీడియా అమరావతికి సంబంధించినటువంటి వార్తలు చూపిస్తుంది కాబట్టి ఆ విధంగా అక్రమంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పోలీసుల చేత నిర్భయ కేసులు పెట్టించింది. కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టించింది. TV5, మహా టీవీ, అదేవిధంగా ఏబిఎన్, ఈటీవీ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే మీకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ తప్పులను చూపిస్తే నిర్భయ కేసులు, రాజద్రోహం కేసులు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీడియాల మీద పెడుతుంటే వాళ్ళేమో గగ్గులు పెడుతున్నారు. ఇద్దరూ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు రాజకీయ పార్టీలు. అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలు. అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. 2 మీడియాలు, ఏది వీళ్ళకి సపోర్ట్ చేసే మీడియాలు, వీళ్ళు పరకాయ ప్రవేశం చేసి రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించి ఈ రోజున చెడ్డ పేరు తీసుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా కూడా వచ్చింది. ఇంకా ఈ నేను చెప్పేటువంటి శాటిలైట్ ఛానల్లో పేపర్లు ఇవే కాదు, ప్రతిపక్షానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా అధికార పక్షానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్. బాగా ఊదుకోండి, డబ్బా కొట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అసత్యమైనటువంటి అంశాలని రాజకీయాలకు సంబంధించిన రాజకీయ నాయకుల్లాగా మీరే జర్నలిస్టులుగా ఉండి మాట్లాడటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఫైనల్గా ఒకటి చెప్తాను, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియాల్లో కూడా ఉండటం, మీడియా యాజమాన్యాలుగా ఉండటం అది ఎప్పుడేం కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. అలాగని మీడియాల మొత్తాన్ని కూడా రాజకీయ పార్టీ అవసరాలకు వాడుకునేటువంటి పరిస్థితి గతంలో లేదు. మీకు ఒక ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రానంతరం అధికారంలో ఉన్నప్పుడు
నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికని కాంగ్రెస్ పార్టీయే అఫీషియల్గా నడిపినప్పుడు ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికలో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వార్తలు రాసినటువంటి పరిస్థితి. దాని మీద ఒక సందర్భంలో ప్రధానమంత్రి ఎడిటర్ను పిలిచి, ఏంటి ఇలా మన ప్రభుత్వం ఉంది, ఇలా రాశారు అని అంటే, ఇది తప్పు జరుగుతోంది, ఇది తప్పనే రాస్తాం జర్నలిస్ట్గా అనేటువంటి దాని మీద ఎడిటర్ ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగని నువ్వు నా పేపర్లో ఉండి నేను తీసుకుంటే జీతం తీసుకుంటూ నేను చెప్పినట్టు రాయాలనేమి నెహ్రూ ఆ రోజు అనలే. మీడియానే, ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ అలా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో అన్ని మీడియాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపరే వాళ్ళ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబమే సాక్షి పేపర్ నడుపుతుంది. ఇప్పుడు తెలుగుదేశానికి ఏ పేపర్ లేదని చెప్తుంది, సొంతంగా లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి 4-5 పేపర్లు టీవీలో ఏది వాళ్ళకు పూర్తిగా వత్తాసు పలికేటువంటి వాళ్ళే ఉన్నారని అందరికీ తెలిసినటువంటి విషయం. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్గా జర్నలిజంకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ విధంగా రాజకీయ పార్టీలు వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్సో లేకపోతే వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలకో తలొగ్గి మీడియా తన యొక్క స్వేచ్ఛని, తన యొక్క స్వతంత్రతని కోల్పోయి ప్రజల తరపున ఉండి ప్రజల గొంతుకుగా మాట్లాడేటువంటి విధానం లేకపోతే ప్రజలు మీడియాను కూడా గౌరవించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పటికే అలాంటి పరిస్థితులు వచ్చినాయి. మీడియా ఈ విషయంలో పునరాలోచించుకుంటే మంచిది, కనీసం సమీక్షించుకుంటే మంచిది. అసలు మీడియాలో వచ్చేటువంటి వార్తలన్నీ పార్టీలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ లాగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పొగట్టం వరకు ఓకే, కానీ ఎదుటి వాళ్ళ మీద కూడా విమర్శలు కూడా పరిధి దాటి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా జర్నలిస్టుల్లో ఉన్నాయి, 2 వైపుల నుంచి ఉన్నాయి. కాబట్టి ఇవి మారాలి అని కోరుకున్నా, మారకపోతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు అనేటువంటి విషయాన్ని మాత్రం మనము గమనించాల్సినటువంటి అంశం.